ధిరనరనా దీం దీం తనన దీం దీం తనన ఓహో దీం దీం తనన దీం దీం తనన ధిరనరనా దీం దీం తనన దీం దీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా సహచరిగా నీకై చేసి లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీరువురికి యేసు ప్రేమే నేర్పే శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణాన
ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ విల్లువాయిగా ప్రభవంబు చల్లగా ఇప్పుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన
వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం వివాహమునకు విచ్చేసిన విభులకు శుభ స్వాగతం 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 స్వాగతాల తోరణం స్వాగతం స్వాగతం స్వాగతాల తోరణం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం కానాను పెండ్లికి యేసయ్య స్వాగతం ఆరు రాతి వానలు ఆయనకే స్వాగతం కానాను పెండ్లికి యేసయ్య స్వాగతం ఆరు రాతి బాణలు ఆయనకే స్వాగతం లోటులన్నీ తీర్చుటై లోకేశుని స్వాగతం సుఖ సంసారమే శుభప్రద స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం మనసైన జనమునకు మందాసిరి స్వాగతం కానాను దేశము ఘనమైన స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం కన్నె మరియ గర్భము యేసయ్యకు స్వాగతం మరియమ్మకు సిలువలో అమ్మాయని స్వాగతం కన్నె మరియ గర్భము యేసయ్యకు స్వాగతం మరియమ్మకు సిలువలో అమ్మాయని స్వాగతం కన్నవారి కాదరణ కొడుకులిచ్చి స్వాగతం నూరేళ్ల పంటకు 101 స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం కళ్యాణం
కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. దేవుని ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలియవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును
ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి, ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము, ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో, కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు.
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా చదువుకొని మరి వాటిని ధ్యానం చేసుకుందాం. మరి నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాల్సినదిగా ప్రభునామమును మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఈ మొట్టమొదటిగా ఆది గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్నాం. మొట్టమొదటిగా ఈ వాక్యమును మన మనసులో ఉన్న అన్నవరకులు దేవుని పరిచయం చేస్తున్నాం. పాస్టర్ 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నలుగురు మంటలుగా కాదు వానికి సాక్షులైన సహాయమును వాని కొరకు చేయమనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల మీద నుంచి ఆదాము వానికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతని ప్రక్క తెముకలో ఒక దానిని తీసి ఆ చూపును మాంసంతో కూర్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునకు తీసిన ప్రక్క తెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చిన. అప్పుడు ఆదాము పిల్లలు నా ఎముకలో ఉండగా నా మాంసంలో మాంసము ఈ నరుల నుండి తీయబడిన కనుక నాగి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు ఏక శరీరంలో ఉండెను. దేవుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషుడు దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంగముల గురించి చెబుతున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వారి తన భార్యను ప్రేమింపరు. భార్య అయితే తన భర్త యందు ప్రేమ కలిగి వినున్నట్లు చూసుకున్నారు. దేవుని వాక్యం దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. ఎల్లప్పుడే దేవత కాదండి. జీవిత కాలం అంతా కూడా దేవతగానే స్త్రీ ఉండాలి. ఎందుకంటే ధృపవతి అయిన భార్య దొరుకుతారు అతిథి ముఖ్యముల కంటే అమూల్యమైనది అన్నాడండి భక్తుడు. దేవునికి స్తోత్రం. స్త్రీని గురించి రాశాడు. భార్య దొరికితే మేలన్నాడు, గుణవతి అయిన భార్య అన్నాడు. ఇంకా చూస్తే పిల్లరా ఈ స్త్రీ ఏమండి తన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాడు. మరి పురుషుని గురించి ఏం రాశాడు? పురుషుని గురించి మాటలేవి కూడా లేవు.
ఎందుకు స్త్రీకి హెచ్చరిక చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తే, ఇల్లు కట్టాలన్న యూలాకి మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. సహోదరులారా, మరి అప్పికట్ల వెంకయ్య గారి కుటుంబము, అదేవిధంగా మరి వెలిగిచెర్ల శివయ్య మరి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహము ప్రారంభించే ముందు మొట్టమొదటిగా వివాహ ప్రకటన చదవలసిన వారమేనా? మరి పెండ్లి యొక్క కుమారుడు తరపు నుండి వివాహ ప్రకటన తీసుకొచ్చినట్లయితే ఇచ్చారా? తీసుకురండి. గ్రామ కాపరస్తులు అప్పికట్ల వెంకయ్య సునందమ్మ గారి యొక్క కుమారుడు అప్పికట్ల సూర్యబాబు 23 సంవత్సరాల యొక్కయు, కృష్ణా జిల్లా LBS నగర్ బైబుల్ రోడ్ విజయవాడ గ్రామ కాపరస్తులు వెలిగిచెర్ల శివయ్య మారుతమ్మ గారి కుమార్తె వెలిగిచెర్ల యోల 19 సంవత్సరాల యొక్క వివాహ ప్రకటన చేయుచున్నాము. వీరిద్దరు పరిశుద్ధ వివాహం చేసుకొనకూడదని ఏ హేతువైనా న్యాయమైన ఆటంకమైన మీలో ఎవరైనా తెలుసుకున్న ఎడల దానిని ఇప్పుడే వెల్లడి చేయవలెను. దానికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఇక్కడ చేరి ఉన్న యవన బిడ్డలు ఇరువురు కూడా వివాహము చేసుకొనకూడదని మీలో ఎవరికైనా ఆటంకం ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయాలని మనం చేస్తాం. లేని ఎడల ఎప్పటికీ కూడా ఊరక ఉండవలనని దేవుని నామను బట్టి గట్టిగా మరి మనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు వివాహం చేసుకుంటాం. ఇష్టమేనండి అందరికీ. అమ్మా మీకు ఇష్టమేనా? సహోదరులారా, మంచిది. మరి ఈ సమయంలో వారి ఇష్టాలు కూడా మరి తెలియపరిచారు. ఎందుకంటే వారు ఎప్పుడు చేద్దామా మరి వెళ్ళిపోదాం అన్నట్లుగానే వారు చేరి ఉన్నారు. సహోదరులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. సూర్యబాబు ఈ స్త్రీని భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఎందువా? మైక్లో చెప్పు. ఓకే, మంచిది. యూలా, గట్టి చెప్పాలి. నీ పక్కన ఉన్న పురుషుని భర్తనుగా చేసుకొని ఇతనికి మాత్రమే హత్తుకొని ఎందువా? మంచిది. ఎంత చెప్పులు కొడదాం. మంచిది. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సోదరుడు చెప్పి జాగ్రత్తగా ఆలకించి ప్రత్యుత్తరమివ్వాలని ప్రభు నామమును బట్టి మనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూర్యబాబు అని నేను
బియోలా అను నిన్ను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగింతునని సంఘము ఎదుటను సమాజము ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తున్నాను? ఎవరితో చేస్తున్నావు? మంచిది. వచ్చేది చెయ్యి విడిచిపెట్టు. స్తోత్రం. హల్లెలూయా. బియోలా అను నేను సూర్యబాబు నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరుగుతున్నని సంఘం ఎదుటను సమాజం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మంచిది. దేవుడు జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలనిగా
చేసుకొనిచున్నాను. తండ్రి యొక్కయు మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ విద్యునకు మంగళమే మరి దేవుడే దీవించి ఆశీర్వదించి కట్టబడిన ఈ కుటుంబము శాఖలుగా విస్తరించబడి ఆశీర్వదించబడినట్లుగా అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మన రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి నీ కృప తోడుగా ఉంచండి. జ్ఞానవంతులుగా కుటుంబాన్ని కట్టుకొని పిల్లల పాపలతో అష్టైశ్వర్యంతో శాంతి సమాధానంతో వర్తిల్లినట్లు మీ కృపను గ్రహించండి. గడచిన ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచిన ఎన్ని తరాలు మారినా మారని వీడని దేవునిదయ్యా మార్చిన నా జీవితం నా జీవితం నీకేసయ్యా నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా పేరుగా ఏమీ చెల్లించలేనయ్యా ఇకను కూడా మాకు తోడు నీడ ఎంతకాలం నీవు కృపలో వెంకయ్య గారు ఒక కుమారుడు అతికట్ల సూర్యబాబు వయసు 23 సంవత్సరాలకు కృష్ణా జిల్లా ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్డు విజయవాడ కాకరోజు వెలిగిచేత శివయ్య గారు లేడు కుమార్తెకు వెలిగిచేత బ్యూలా వయసు 9 పరిశుద్ధ వివాహములకు సమర్పించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేస్తున్నందున ప్రభుత్వము వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామున వీరిరువురును భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాము. సహోదరులుగా ప్రకటించచ్చు. ఇది భారతదేశ ప్రకారం వారు ఇచ్చిన ఈ సర్టిఫికెట్ ను వారికి మరి మంజూరు చేస్తూ ఉన్నాం. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎన్నటికి కూడా వేరుపరచకూడదు. దేవుడు వీరిని దీవించిన దాక. వివాహమన్నది
బంధము ఈ జగతిలో ఎదకు సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు ఏ జన్మదో ఈ బంధం నిలిచే కడవరకు వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు ఇదే ఆ దేవుని శాసనము ఇదే ఆ దేవుని శాసనము వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాదే మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై
మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే